హాయ్ ఎవ్రీవన్, మీకు ఒక సింపుల్ అండ్ ఎమ్మీ క్యాప్సికమ్ రైస్ రెసిపీ చూపిస్తా చూసేయండి. ఒక కడాయిలో పల్లీలు వేసుకొని అవి డ్రై రోస్ట్ అయ్యాక అందులోనే పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు అలానే 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే ఒక 2 చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మంచిగా కుక్ అయ్యే లోపల మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పల్లీలు అవి ఉన్నాయి కదా, వాటిని మంచిగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గిపోయిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా ఇందులో వేసుకొని అది బాగా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మగ్గాక అందులో రైస్ ఇలా పొడి పొడిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.